హాయ్ మై డియర్ చిల్డ్రన్, హాయ్. ఈరోజు మనము ప్లస్ చేయడం ఎలా నేర్చుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఇవి 3 పక్షులు అనుకోండి. 3 పక్షులు మైనస్ ఒక పక్షి. ఎంత ఈక్వల్ టు చెప్పండి? 2. ఇవి 4 పక్షులు మైనస్ 2 పక్షులు. అంటే ఇప్పుడు ఈ 4 పక్షులు ఉన్నాయి, ఇందులో 2 తీసేయాలిగా. 1 2 తీసేద్దాం. ఇప్పుడు ఎంత ఉన్నాయి? 2. ఇదిగో 2. ఇప్పుడు ఇవి 5 పక్షులు. 5 పక్షుల్లో 3 పక్షులు తీసేద్దాం. 1 2 3 అంటే 3 పక్షులు వెళ్ళిపోయాయి. అప్పుడు ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ 5 పక్షులు ఉన్నాయి. 5 పక్షుల్లో 4 పక్షులు తీసేయాలి. 1 2 3 4 అంటే 4 పక్షులు తీసేయాలి. మిగిలినది ఎంత చెప్పండి? ఎంత ఉంది? 1 2. మన తెలుగులో కూడా చెప్దాం. 1 2. నేను చాలా వరకు చూశాను పిల్లల్లో 1 2 3 4 చెప్పేస్తున్నారు, దాని తెలుగులో అనువాదం చెప్పలేకపోతున్నారు. అందుకే మీకు తెలుగులో కూడా చెప్పాలనుకుంటున్నాను. 1 2 3 4 4 పక్షులు తీసేస్తే 2 పక్షులు మిగులుతాయి, అంతే కదా? 2 బర్డ్స్ మిగులుతాయి. ఈక్వల్ టు ఎంత? 2. ఇప్పుడు 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 అంటే 7 బర్డ్స్ ఉన్నాయి. అంటే అప్పుడు మనము ఇక్కడ 3 బర్డ్స్ తీసేయాలి, అంటే 3 పక్షుల్ని తీసేయాలి. ఇది మీకు నేను క్వశ్చన్ మార్క్ పెట్టాను. ఇది ఇందులో నుంచి ఈ 7 పక్షుల నుంచి 3 పక్షులు తీసేస్తే ఎన్ని పక్షులు ఉంటాయి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ఇది ప్లస్ చేసుకుందాం. ఇది ట్రీ అంటే చెట్టు. ఈ ట్రీ ప్లస్ ఒక ట్రీ ప్లస్ ఇంకొక ట్రీ 1 ఎలాగంటే ఈ రెండింటిని ప్లస్ చేద్దాం. 1 ప్లస్ 1 ఈక్వల్ టు ఎంత? 2. ఇప్పుడు ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి, 2 ట్రీస్ ఉన్నాయి. 1 2 ప్లస్ 1 ఈక్వల్ టు ఎంత? 3. ఇక్కడ 3 ట్రీస్ ఉన్నాయి, అంటే 3 చెట్లు ఉన్నాయి, ప్లస్ ఒక చెట్టు 1 ట్రీ ఈక్వల్ టు ఎంత చెప్పండి? 1 2 3 ప్లస్ 1 4. 1 2 3 4 ఇక్కడ 4 ట్రీస్ ఉన్నాయి, అంటే 4 చెట్లు ఉన్నాయి, ప్లస్ 1 ట్రీ ఒక చెట్టు ఉంది. ఈ 4లో ఒకటి ప్లస్ చేస్తే ఎంత అవుతుందో చెప్పండి? 1 2 3 4 5 ఈక్వల్ టు 5. 1 2 3 4 ప్లస్ 1 చెట్టు 5. ఇది 5. ఇప్పుడు ఇది మీకు క్వశ్చన్ మార్క్. ఇది 1 2 3 4 5 అంటే 5 చెట్లు ఉన్నాయి. 5 చెట్లు ప్లస్ ఇక్కడ ఒక చెట్టు ఈక్వల్ టు ఎంత అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు నాకు ప్రోత్సహించినట్లయితే మీకు ఇలా చిన్న చిన్న వివరాలతో మీకు మ్యాథ్స్ నేర్పుతాను. మీరు ఎవరైనా కథలు వినాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, కథలు పెడతాను చిన్నపిల్లల కోసం, ఓకేనా? ఇప్పుడైనా సరే క్లాస్లో వేరే చెప్తారు, కానీ నేను ఒక బాబుని అడిగాను 79 ఎంత అనేసి, అంటే వాడికి తెలియలేదు. అంటే 79 అనేది వాడికి తెలుసు, కానీ 79ని తెలుగులో అనువాదం ఏంటి అనేది తెలియదు. అందుకే నేను ఈ వీడియోని చేశాను. మై డియర్ చిల్డ్రన్, ఐ లవ్ యూ.